హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇడియాప్పం వేసుకుంటున్నాను. చూడండి, డీప్ పిండి మనకు హెల్తీగా ఉండాలని రాగి పిండి, డీప్ పిండి రాగి పిండి రెండు మనం కలిపి ఇడియాప్పం వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. హెల్తీ ఫుడ్, హెల్తీగా ఉంటారన్నమాట. దీన్ని తయారు చేసే విధానం, మనం ఇది ఒక కప్పు, ఇది ఒక కప్పు, లేదా ఇది 2 కప్పులు, ఇది ఒక కప్పు, మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. లేకపోతే ఉత్త రాగి పిండితో అయినా చేసుకోవచ్చు, ఉత్త బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. కల్తీ చేసుకుంటే కొంచెం హెల్తీ బాగుంటుందని, హెల్త్గా బాగుంటుందని నేను కల్తీగా వేసుకున్నాను. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. అంతేకాక మనం ఒక కప్పు, ఇది ఒక కప్పు, అది ఒక కప్పు తీసుకుంటాం కాబట్టి కప్పుకు 2 కప్పులు నీళ్ళు, 1.5 కప్పు నీళ్ళు తీసుకొని సాల్ట్, ఆయిల్ వేడి నీళ్ళల్లో కాగనిచ్చి, వేడి నీళ్ళల్లో కాగినాక పిండిలో కలుపుకునేదే ఫ్రెండ్స్. నేను కలిపేస్తున్నాను కాబట్టి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కలుపుకునేస్తున్నాను నేను. వేడి నీళ్ళల్లో కలిపి మనం ఇలా పెట్టుకుంటే మనం ఇది ఎలా వేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలాగ ఆయిల్ అప్లై చేసుకుంటే బాగొస్తుంది. పిండిలో కూడా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఇలా పిండుకోవాలి మనం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, తీసేస్తున్నాను. నేను ఆఫ్ చేసి పెట్టేసి, నేను ఆరితే బాగుంటుందని. మంచిగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇడ్లీ లాగా బాగున్నాయి. మనం ఇట్లా చేసుకొని తింటే హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. అలాగా చక్కెరతో అయినా తినచ్చు, పొడితో అయినా తినచ్చు. కర్రీ, గుగ్గుళ్ళతో చేసే కర్రీ కానీ ఏ కర్రీ అయినా చేసుకున్న, పచ్చళ్ళకైనా ఏదికైనా మంచిది. ఇలాంటి హెల్త్ అయిన ఫుడ్ తింటే మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంది కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.